నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది 12వ వార్డు సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రభాకర్ నాయుడు నివాసానికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా కోలుకొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సదాయుష్ పురుష శవేంద్రియ ఆయుష్ శవేంద్రియ ప్రతిష్టది దీర్ఘాయుష్ శీఘ్రమే ఉన్నత పదవి బాగున్నారా? నీట్గా ఉన్నారా? నీట్గా పవర్ చూపిస్తే ఎలా ఉంది? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ నేనే నేను ఈ స్థానంలో ప్రజలకు సేవ చేయగలిగానంటే మీ చదువు మీరు మర్చిపోవచ్చు. నేను మీకు వైద్య సంబంధాలు చాలా ఉన్నాయి. కాదు, నాకు దివాకర్ గారు ఏమేమి ఆ కాలేజీని ఇచ్చినప్పుడు నువ్వు ఒక వీళ్ళకి ఇప్పుడు సిటీ స్కాన్, ఎంఆర్ఐలు, అల్ట్రాసౌండ్లు, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ మిగతా డాక్టర్లకు కావాలా. ఆయనకి అది బల్లే నాడి పట్టే నీకు బలంగా ఉంది, ఇక్కడ పనికిరావు, నువ్వు మెడ్రాస్ పోలే అయితే ఏంటంటే అంతా దాన్ని అంతా వినడంతా మనకు కావాలి గుర్తున్న ఊరంతా చెప్పుకుంటే మీకేం అవసరం. మంచి మాటలు రాయండి. 4 హాస్పిటల్లో 4 పేషెంట్లు పెరుగుతారు. పేదవాళ్ళకి దగ్గర ఉంటుంది వైద్యం అంటే. వీళ్ళు ఎంత చేయకు అది కనుక్కోండి. సుధీర్ ఆయన చేసింది చెప్తున్నారు నీకు. అది నేను ఏదో లేదు ఎంటర్ అయితే అన్నట్లు బాబులు తేలు మొత్తం అంతా 1 month లోపలనే ఎన్ని లారీలు అక్కడ కంకర తోలారు, ఎంత సిమెంట్ ఖర్చు పెట్టాడో తెలియదు. లక్షలేదు. సరే సార్. పిల్లలు పెట్టుకోండి సార్. కింద ఓకే. హ్యాపీగా పెన్షన్ తీసుకుంటూ హ్యాపీగా రిలాక్స్. సార్, మీ మండలంలో 10 ఏళ్ళు నేను చల్లగా ఉన్నా. రూరల్ గేమ్ ఇచ్చిన తర్వాత కూడా రూరల్లో హ్యాపీగా